Hello everyone, welcome to Tara IAS. My name is Sairam Sampatrao. Ella unnaru andaru. Before starting the Hindu newspaper analysis discussion today, let me wish all the UPSC aspirants out there a very happy Republic Day. On this very day, 26th January, in the year 1950, ఈ దేశం చూసినటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథం ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేటువంటి జరిగింది. ఆ పుస్తకమే అఫీషియల్గా అధికారికంగా మన భారతదేశాన్ని సోవరెన్ సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశంగా, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశంగా, రిపబ్లిక్ గణతంత్రమైనటువంటి దేశంగా ప్రకటించడం అనేటటువంటి జరిగింది. ఈ నేల మీద, మన నేల మీద ఏ వేదం కానీ, వేదాంతం కానీ, మత గ్రంథం కానీ సమానత్వాన్ని వాగ్దానం చేయలా. కానీ మనందరికీ కుల, మత, జాతి, లింగ, వయోభేదాలు లేకుండా స్వేచ్ఛ, సమానత్వాలను పరిచయం చేసినటువంటి ఏకైక పుస్తకమే మన రాజ్యాంగం. ఈ పుస్తకం ఈ భూమి మీద అతి పవిత్రమైనటువంటిది, హేతుబద్ధమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది, మానవీయమైనటువంటిది. మరి ఈ గొప్ప పుస్తకం ప్రకాశించేటట్టు చేసే, ప్రజ్వలిల్లేట్టు చేసే రాజ్యాంగ విలువలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడం, వాటిని గౌరవించడం మనందరి మీద ఉంది. ఎస్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి సివిల్ సర్వీసెస్ లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి మీద మరీ ముఖ్యంగా ఉంటుందని చెప్పి నేను మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. విత్ దిస్ లెట్ us స్టార్ట్ అవర్ ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ టుడే. రైట్ మరి, let us look at the first article of our discussion today. That is, why is there no snowfall in Kashmir? One of the most important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 1 of our examination. జోగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్. అయితే ఈ ఆర్టికల్ నేను పూర్తి స్థాయిలో డిస్కస్ చేసే ముందు, బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అదొక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి వీడియోస్తో ముందుకు రాబోతున్నాం. సో మీ వైపు నుంచి ఒక్క సహాయం అనేటటువంటిది చేయండి. And trust me, you will be witnessing one of the best content relevant to UPSC from Telugu states. That is my guarantee. Right మరి, without any further delay మనం ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, వినండి. నేను రీసెంట్గా ఇన్ ద లాస్ట్ మంత్, దట్ ఈస్ డిసెంబర్లో కాశ్మీర్ వెళ్ళడం అనేది జరిగింది. ఐ బోర్డెడ్ మై ఫ్లైట్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఆన్ 27th December 2023 and I came back to Hyderabad on 5th January 2024. న్యూ ఇయర్ కాశ్మీర్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు, స్నోఫాల్ అనేటటువంటిది ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కాశ్మీర్ వెళ్ళడం అనేది జరిగింది. బట్ టు మై సర్ప్రైజ్, వాట్ హ్యాపెండ్ వాజ్ దెర్ వాజ్ కంప్లీట్లీ నో స్నోఫాల్ ఇన్ కాశ్మీర్. వీ విజిటెడ్ ప్లేసెస్ లైక్ శ్రీనగర్, పహల్గామ్, సోన్మార్గ్, గుల్మార్గ్ ఎట్సెట్రా, బట్ ఆల్ దోస్ ప్లేసెస్ వర్ కంప్లీట్లీ డిజర్టెడ్. ఇంత స్నో కూడా లేనటువంటి పరిస్థితిని మేము మొదటిసారి చూస్తున్నామని చెప్పి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ asked me what exactly was the reason. I simply stated global warming and climate change are two important things that are affecting the ongoing weather patterns, usual weather patterns అని చెప్పి నేను వాళ్ళతో చెప్పాను. బట్ టు మై సర్ప్రైజ్, ఇన్ టుడేస్ ద హిందూ న్యూస్ పేపర్, కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఎందుకు అసలు స్నోఫాల్ లేదు అని వివరిస్తూ ఒక కంప్లీట్ డెడికేటెడ్ ఆర్టికల్ రావడం అనేటటువంటి జరిగింది. దీనిలో along with the so-called global warming and climate change, they also stated some other factors influencing snowfall in India. భారతదేశంలో స్నోఫాల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది, డీటెయిల్డ్గా మాట్లాడడం అనేది జరిగింది ఈ ఆర్టికల్లో. అయితే ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్ ఈస్, సార్, వై డు వీ నీడ్ స్నోఫాల్ ఇన్ కాశ్మీర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? వై డు వీ నీడ్ స్నోఫాల్? స్నోఫాల్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎందుకు దీని గురించి మనం అంత డిస్కస్ చేస్తున్నాము అనేది మొదట మనం తెలుసుకోవాలి. ల్యాక్ ఆఫ్ స్నోఫాల్ ఇన్ ద అప్పర్ హిమాలయాస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ఇండియా అండ్ అవర్ ఎకానమీ ఎట్ లార్జ్. ఎలా సార్ స్నోఫాల్ లేకపోవడం ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, టూరిజం మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం కాశ్మీర్లో స్నోఫాల్ లేకపోతే
నెక్స్ట్ ఇయర్ కాశ్మీర్ ఈ సమయంలో వెళ్ళేటటువంటి టూరిస్ట్ సంఖ్య సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ టూరిజం మీద డిపెండ్ అయినటువంటి లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైవ్లీహుడ్స్ మీద కూడా ఇది చాలా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ కాశ్మీర్ ఈజ్ ఎ వెరీ వల్నరబుల్ ప్లేస్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్. మనం ఎప్పుడైతే 2019లో మోడీ గవర్నమెంట్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A ఏదైతే ఉందో ఈ రెండింటిని పూర్తిగా డైల్యూట్ చేయడం అనేది జరిగిందో, అన్ఆపరేషనలైజ్ చేయడం అనేటువంటిది జరిగిందో, వాట్ ద గవర్నమెంట్ స్టేటెడ్ యాజ్ ఇట్స్ రీజన్, కాశ్మీర్లో మిలిటెన్సీ అనేటటువంటి తగ్గించాలి, కాశ్మీర్లో మిలిటెంట్ యాక్టివిటీస్ అనేటటువంటి తగ్గించాలి, కాశ్మీర్లో సెక్యూరిటీ అనేటటువంటిది స్ట్రెంథన్ చేయాలి, అండ్ దాంతోపాటు కాశ్మీర్ యొక్క టూరిజం ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా ఇంప్రూవ్ చేయాలనుకున్నారు. ఎందుకంటే మిలిటెన్సీ ఎప్పుడు ఉంటుంది? వెన్ దెర్ ఈస్ పవర్టీ, వెన్ దెర్ ఈస్ నో డెవలప్మెంట్. ఆకలితో ఉన్నటువంటి వాడే ఏం చేస్తాడు? కత్తులు, కటార్లు, తుపాకులు పట్టుకోవడం అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ఉంటే, నిజంగా మంచి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంటే, జాబ్స్ అనేటటువంటి ఉంటే, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంటే వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ పాల్పడడం అనేటటువంటిది జరగదు. సో అందుకే గవర్నమెంట్ ఏం ఆలోచించింది? టూరిజంని ప్రమోట్ చేయడం ద్వారా కాశ్మీర్లో మిలిటెన్సీతో ఫైట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ అనుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. బట్ ఈ టూరిజం అనేటటువంటిది ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది? రేపు పొద్దున్న మిలిటెన్సీ కూడా ఇంక్రీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అది మన సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇండియన్ అగ్రికల్చర్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా సార్? ఇండియన్ అగ్రేరియన్ సెక్టార్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? వ్యవసాయ రంగం మీద. ద స్నో ఇన్ ద హయ్యర్ ట్రాక్స్ ఆఫ్ హిమాలయ పర్వతాల పైన పడినటువంటి మంచు ఏదైతే ఉందో అది సమ్మర్కి వచ్చేటప్పటికి, మార్చ్ ఆ టైంకి వచ్చేటప్పటికి కరిగి వేరియస్ వాటర్ స్ట్రీమ్స్గా మారి అవి చివరికి దే విల్ ఫీడ్ పెరినియల్ రివర్స్ లైక్ గంగా, యమున ఎట్సెట్రా. గంగా మరియు యమునా నదులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాటర్ రిసోర్సెస్కి, జల నిధులు ఏవైతే ఉంటాయో వాటికి ఎంతగానో తోడ్పాటు అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు స్నో పడకపోతే ఇన్ ద సమ్మర్ మనం ప్లెయిన్ ఏరియాస్లో, ఇండో గ్యాన్స్టిక్ ప్లేన్స్లో కానీ మనం వాటర్ షార్టేజ్ అనేటటువంటిది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అది తర్వాత అగ్రికల్చర్ మీద, పీపుల్ యొక్క సస్టెనెన్స్ మీద, మనుగడ మీద కూడా ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఆల్సో అట్ లార్జ్ ఇండియన్ ఎకోసిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఎస్పెషల్లీ మెరైన్ ఎకోసిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఈ పెరినియల్ రివర్స్లో వాటర్ అనేటటువంటిది లేకపోతే నీరే ఆధారంగా బతికేటటువంటి వేరు జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క లైవ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ అట్ లార్జ్ ఎంటైర్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇండియా మీద కూడా సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటి చూపిస్తుందని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై స్నోఫాల్ in Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, in the higher tracts of Himalayas are very important. But very unfortunately, ఈ సంవత్సరం అసలు స్నోఫాలే లేదని చెప్తున్నారు. మరి ల్యాక్ ఆఫ్ స్నోఫాల్కి ఏంటి కారణం అనేటటువంటి చెప్తున్నారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే స్నోఫాల్ ప్యాటర్న్ గురించి మనం అర్థం చేసుకోవాలి. స్నోఫాల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రెసిపిటేషన్, అవపాతము అని చెప్తాం. ఆకాశం నుంచి నేల మీద కురవడం అనేటటువంటి జరుగుతుంది. వర్షం ఎలాగో స్నోఫాల్, మంచు కూడా అలాగే కురవడం అనేది జరుగుతుంది. బట్ ఫర్ ద స్నోఫాల్ టు ఎగ్జిస్ట్ వీ నీడ్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈస్ మాయిశ్చర్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఏ ప్రెసిపిటేషన్కైనా అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ అనేటటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు స్నోఫాల్కి ఎస్పెషల్గా ఉండాల్సింది ఏంటి అంటే లోవర్ టెంపరేచర్స్, 0 degrees కానీ అంతకంటే తక్కువ కానీ టెంపరేచర్స్ అనేటటువంటి ఉండాలన్నమాట. ఉష్ణోగ్రతలు పడిపోవాలి. అయితే మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే టెంపరేచర్స్ చాలా తక్కువ ఉన్నాయి, నార్మల్ టెంపరేచర్స్ కంటే తక్కువ ఉన్నాయి, దీనికి ఏం ప్రాబ్లం లేదు. బట్ కానీ వచ్చిన ప్రాబ్లం అంతా అట్మాస్ఫియర్లో సరైనటువంటి మాయిశ్చర్ అనేటటువంటిది లేకపోవడమే అని చెప్పి ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం అనేది జరిగింది. వేరే స్టడీస్ కూడా అవే ప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్కి 3 ఇంపార్టెంట్ రీజన్స్ అని చెప్తున్నారన్నమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ రీజన్స్? వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఏడాది పూర్తిగా వీక్ అవ్వడం. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆర్ సైక్లోనిక్ స్టార్మ్స్ దట్ అరైజ్ ఇన్ ద మెడిటరేనియన్ రీజన్, మెడిటరేనియన్, బ్లాక్ సీ అండ్ కేస్పియన్ సీ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మాయిశ్చర్ని అట్మాస్ఫియర్లోకి తీసుకొని ఆ ప్రాంతం నుంచి వెస్టర్న్ హిమాలయాస్ వరకు ఆ సైక్లోనిక్ స్టార్మ్స్ చేరుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, వెరీ పివటల్ రోల్ ఇన్ కాజింగ్ వింటర్ రెయిన్ఫాల్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. పంజాబ్, హర్యానా అండ్ దాంతోపాటు ఢిల్లీ రీజియన్లో వర్షపాతానికి కారణమవుతుంది. ఢిల్లీ రీజియన్లో మీ అందరికీ తెలుసు అనుకుంటాను, ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ ఉంది. ఎప్పుడైతే వర్షపాతం పడుతుందో అక్కడ ఉండేటటువంటి పార్టిక్యులర్ మ్యాటర్ అండ్ ఫాగ్ కంప్లీట్గా డెసిపేట్ అవుతుంది, డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. విజిబిలిటీ అనేటువంటిది కూడా క్లియర్గా పెరగడం అనేది జరుగుతుంది. బట్ కానీ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వీక్ అవ్వడం వల్ల ఇప్పుడు వర్షపాతం అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు ద ఎగ్జిస్టింగ్ ఎల్ నీనో కండిషన్స్,
ద ప్రివైలింగ్ ఎల్నీనో కండిషన్స్ మనకి 2023 నుంచి ఎల్నీనో సీజన్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇట్స్ అన్ అబ్నార్మల్ కండిషన్ దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ది అబ్నార్మల్ రైజ్ ఇన్ ఓషన్ టెంపరేచర్స్ ఎట్ సదరన్ పసిఫిక్ రీజియన్. సో దాని గురించి కూడా కొద్ది నిమిషాల్లో మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ ఎల్నీనో అనేటటువంటిది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. దానివల్ల ఇండియాలో వర్షపాతం అనేటటువంటిది 80% తక్కువగా పడడం అనేటటువంటిది జరిగింది గత సంవత్సరం. సో ఈ డ్రై స్పెల్స్ ఏవైతే ఉంటాయో కంటిన్యూస్ గా కొనసాగుతూ ఉండడం వల్ల వాతావరణంలో మాయిశ్చర్ లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది జెట్ స్ట్రీమ్స్. జెట్ స్ట్రీమ్స్ అనేటటువంటివి మామూలుగా హై ఆల్టిట్యూడ్ స్ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్లో మూవ్ అయ్యేటటువంటి ఎయిర్ కరెంట్స్. సో వాటి యొక్క దిశ కూడా మారడం అనేది జరిగింది. వెస్ట్ టు ఈస్ట్ ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. దే యాక్చువల్లీ ప్లే వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ యాజ్ వెల్. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా వెస్ట్ టు ఈస్ట్ రావడానికి కూడా కారణం ఏంటంటే జెట్ స్ట్రీమ్స్. బట్ జెట్ స్ట్రీమ్స్ కూడా వాటి యొక్క చేంజ్ డైరెక్షన్ అనేటువంటి చేంజ్ చేసుకున్నాయి. అవి టువర్డ్స్ పోల్స్ నార్త్ డైరెక్షన్ లో మూవ్ అవడం అనేటువంటి జరుగుతుంది అండ్ సౌత్ డైరెక్షన్ లో మూవ్ అవడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల కూడా వాతావరణంలో మాయిశ్చర్ లేనటువంటి పరిస్థితి అనమాట. ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మా. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే వాట్ ఎగ్జాక్ట్లీ వర్ ద రీజన్స్ బిహైండ్ ద ల్యాక్ ఆఫ్ స్నోఫాల్ ఇన్ కాశ్మీర్ అండ్ ద రోల్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎల్నినో అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్. ప్రతి దాన్ని డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, వినాలమ్మా. సో ఫస్ట్ అప్ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం ఒకసారి మాట్లాడదాం. జనవరిలో కాశ్మీర్లో విపరీతంగా స్నో కురుస్తుంది అండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా విపరీతమైన స్నో కురుస్తుంది. బట్ కానీ ఈసారి మాత్రం ఈ ఏడాది మాత్రం అసలు స్నోఫాల్ లేనటువంటి పరిస్థితి. గత ఏడాది చూడండి స్నోఫాల్ ఎలా ఉంది అండ్ ఈ సంవత్సరం చూడండి అసలు స్నోయే లేనటువంటి పరిస్థితిని కాశ్మీర్ చూడటం అనేది జరుగుతుంది. కాశ్మీర్లోని మోస్ట్ ప్రామినెంట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ లైక్ గుల్మార్గ్, సోన్మార్గ్, పెహల్గామ్ ఇలాంటి ప్లేసెస్ యొక్క టూరిజం ఇండస్ట్రీ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగిందనమాట. అండ్ జనవరి టైంకి హిమాచల్ ప్రదేశ్లో పడాల్సినటువంటి రెయిన్ఫాల్ కంటే ఇప్పుడు తక్కువ వర్షపాతం నమోదైంది. 1901 తర్వాత ఇంత తక్కువ వర్షపాతం హిమాచల్ ప్రదేశ్లో జనవరిలో నమోదవ్వడం ఇదే ఫస్ట్ టైం అనే విధంగా కూడా చెప్తున్నారు. మరి వీటన్నిటికీ కారణాలు ఏమై ఉండొచ్చు స్నోఫాల్ లేకపోవడానికి, రెయిన్ఫాల్ తగ్గడానికి అంటే 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఇచ్చారు. ఒకటి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వీకెన్ అవ్వడం కానీ, రెండవది ఎల్నినో ప్రివైలింగ్ కండిషన్స్ కానీ, థర్డ్ వచ్చేసి జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డైరెక్షన్ని మార్చుకోవడం కానీ. సో వాటి గురించి మాట్లాడదాం, వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ స్నోఫాల్ ఇన్ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ అండ్ లడాక్. సో స్నోఫాల్ కావాల్సినటువంటిది ఏంటి? స్నోఫాల్ ఇస్ ద టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్. దానికి కావాల్సింది ఎడిక్వేట్ మాయిశ్చర్ అనేటువంటిది ఉండాలి వాతావరణంలో. అండ్ దాంతోపాటు టెంపరేచర్స్ బిలో 0 degrees అనేటటువంటి తప్పకుండా ఉండాలన్నమాట. డిసెంబర్ నుంచి టెంపరేచర్స్ అయితే తగ్గినాయి, కానీ మాయిశ్చర్ లేకపోవడం వల్ల ఆల్ ద సెడ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ విపరీతమైనటువంటి కోల్డ్ వేవ్ బారిన పడడం అనేది జరిగింది. ఎవరు హిట్ బై సివియర్ అండ్ హార్ష్ కోల్డ్ వేవ్స్. కానీ స్నోఫాల్ అనేటటువంటిది ఉండడానికి మాయిశ్చర్ కావాలి కదా, అది లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ల్యాక్ ఆఫ్ స్నోఫాల్? వన్ ఈస్ డ్రాస్టిక్ ఫాల్ ఇన్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియా. వింటర్ సీజన్లో మామూలుగా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ది సైక్లోనిక్ స్టార్మ్స్ సుమారు అరౌండ్ 5 to 7 తప్పకుండా ఇటు రావడం అనేది జరుగుతుంది మన వైపు, మన ఇండియా వైపు. కానీ ఈసారి కంప్లీట్ నన్ అంట, అసలు కంప్లీట్గా 0 అంట. ఒక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ కూడా, ఒక్క సైక్లోనిక్ స్టార్మ్ కూడా ఇండియాని చేరుకోలేదు. దాని కారణంగా రెయిన్ఫాల్ అనేటువంటిది అసలు లేదు అని చెప్తున్నారు. అండ్ సెకండ్, ప్రివైలింగ్ ఎల్నినో కండిషన్స్. ఎల్నినో కండిషన్ ఈజ్ యాక్చువల్లీ అన్ అబ్నార్మల్ కండిషన్ అండ్ దట్ ఎఫెక్ట్స్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఇండియన్ మాన్సూన్ ఎక్కువగా ఇంపాక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎల్నినో టైం ఏదైతే ఉందో గత సంవత్సరమే 2023లోనే స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దాని కారణంగా రెయిన్ఫాల్ లేదు. సో డ్రై స్పెల్స్ అనేటువంటివి స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో మాయిశ్చర్లో పూర్తిగా అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ లేనటువంటి పరిస్థితి పూర్తిగా ఏర్పడడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇప్పుడు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా పూర్తిగా యాడ్ అవ్వడం వల్ల కంప్లీట్గా రెయిన్ఫాల్ గానే మాయిశ్చర్ లేనటువంటి పరిస్థితి. దట్ ఈస్ యాక్చువల్లీ ద రీజన్ ఫర్ ల్యాక్ ఆఫ్ స్నోఫాల్ ఇన్ దీస్ రీజియన్స్ అనే విధంగా మనకు చెప్తున్నారు. అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ జెట్ స్ట్రీమ్స్ యాజ్ వెల్. జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో వీక్ అవ్వడం అనేది జరిగింది, వాటి యొక్క డైరెక్షన్ మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవ్వడం కాకుండా ఎప్పుడైతే మనకి పోలార్ రీజియన్స్లో పోలార్ ఓషన్ టెంపరేచర్ అనేటువంటిది, ఓషన్ సర్ఫేస్ టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుందో అక్కడ లో ప్రెజర్ అనేటువంటిది ఏర్పడి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి మనకి దిస్ ఈక్వేటర్ నుంచి నార్త్కి అండ్ సౌత్ పోల్స్ వైపు జెట్ స్ట్రీమ్స్ అనేటువంటి ఫ్లో అవుతున్నాయి తప్ప ఈస్ట్ వైపు రావట్లేదు. సో అది కూడా దాని కారణంగా కూడా జెట్ స్ట్రీమ్స్ వర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. జెట్ స్ట్రీమ్స్ దే ఆర్ స్ట్రాంగ్ విండ్ కరెంట్స్ అనమాట.
ఇవి వెస్ట్ టు ఈస్ట్ బ్లో అవుతాయి కాబట్టి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్కి కారణం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బట్ జెట్ స్ట్రీమ్సే లేనప్పుడు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా కంప్లీట్గా లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగిందనమాట. ఈ 3 రీజన్స్ వల్ల దెర్ వాస్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్, అండ్ సిన్స్ దెర్ ఈస్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్, సో దెర్ వాస్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ స్నోఫాల్ ఈవెన్ దో దెర్ వాస్ ఇనఫ్ టెంపరేచర్స్ సపోర్టింగ్ స్నోఫాల్. టెంపరేచర్స్ అనేటటువంటివి 0 కంటే తక్కువగా ఉన్నాయి, కానీ మాయిశ్చర్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అనేటటువంటిది ఏర్పడుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో నౌ లెట్ us look at the effect of western disturbances on the lack of snowfall in Kashmir. What exactly are these western disturbances in the first place? Western disturbances are extratropical cyclonic storms. These are cyclonic storms and they are extratropical in nature. అంటే the region of tropicsలో ఇవి ఆరిజినేట్ అవ్వవు, ఇది సబ్ ట్రాపికల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దే ఆరిజినేట్ అరౌండ్ ద రీజియన్స్ ఆఫ్ మెడిటరేనియన్, బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ వాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ సర్ఫేస్ టెంపరేచర్ అనేటటువంటిది పెరిగి స్ట్రాంగ్ మాయిశ్చరస్ విండ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవుతాయి. అండ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని ఎందుకంటాం? బికాస్ దే ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ టు ఈస్ట్ ఎందుకు ఇది ఫ్లో అవ్వడం అనేటువంటిది జరుగుతుంది? బికాస్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్ ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. జెట్ స్ట్రీమ్స్ వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతాయి కాబట్టి వాటితో పాటుగా జెట్ స్ట్రీమ్స్ ఆర్ యాక్చువల్లీ హై స్పీడ్ విండ్ కరెంట్స్. సో అవి గాల్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఇటువైపు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అండ్ జెట్ స్ట్రీమ్స్ ఎందుకు వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవడం అనేటువంటిది జరుగుతుంది? సిన్స్ ఎర్త్ రొటేషన్ మనం చూస్తే అది వెస్ట్ టు ఈస్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మిడ్ లాటిట్యూడ్ రీజన్స్ లేదా సబ్ ట్రాపికల్ రీజన్స్లో ఇవి స్టార్ట్ అవుతాయి అరౌండ్ మెడిటరేనియన్ రీజన్, అండ్ దే బ్రింగ్ రెయిన్ టు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. దీస్ విండ్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో ఫ్లో అయ్యి వెస్టర్న్ హిమాలయాస్ ఏవైతే ఉంటాయో వాటికి కొలైడ్ అయ్యి ఈ ప్రాంతం ఇగో ఇలా వస్తుంది, వచ్చి ఇక్కడ కొలైడ్ అయ్యి ఏం జరుగుతుంది? అక్కడ నార్త్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ చాలా వర్షపాతం నమోదవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ముఖ్యంగా వింటర్ సీజన్లో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రెయిన్ఫాల్కి కారణం ఏంటి అంటే దీస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అరౌండ్ ద రీజన్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, ఈ ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ యూజువల్లీ డ్యూరింగ్ డిసెంబర్ టు జనవరి మధ్యలో 5 to 7 వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే దీస్ సైక్లోనిక్ స్టార్మ్స్ నార్త్ వెస్ట్ ఇండియా వైపు వస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం అసలు ఒక్కటి కూడా రానటువంటి పరిస్థితి. సో అందుకే దెర్ వాస్ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్. సో అందుకే టెంపరేచర్స్ తగ్గుతూ ఉన్న 0 degrees కంటే లోపల ఉన్నప్పటికీ స్నోఫాల్ లేనటువంటి పరిస్థితి. సో దీస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో ద డిసిపేట్ ఫాగ్, వాతావరణంలో ఉన్నటువంటి పొగమంచు ఏదైతే ఉందో దాన్ని డిస్రప్ట్ చేస్తాయి. ఎందుకంటే వర్షం పడితే పార్టికులర్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ సన్షైన్ అండ్ విజిబిలిటీని కూడా పెంచడం అనేటువంటిది జరుగుతుంది. ఫాగ్ లేకపోతే సన్షైన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాంతోపాటు అది స్నోఫాల్కి కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుంది దీస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ దాంతోపాటు ఫైనల్లీ ఇన్ ద సమ్మర్ టైంలో మనకి వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటర్ రిసోర్సెస్ కూడా నిండడానికి ఇది కారణం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు వింటర్ క్రాప్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, పంజాబీ ప్రాంతాల్లో రబీ క్రాప్స్ లైక్ వీట్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రొడక్షన్ కూడా ఇవి కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటి జరుగుతుంది అనమాట దీస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. కానీ ఈసారి ఒక్కటి కూడా రానటువంటి పరిస్థితి. దిస్ వింటర్ సాw a drastic fall in the number of western disturbances impacting the western Himalayan region with 80% less rain than normal. సహజంగా పడేటటువంటి వర్షపాతం కంటే 80% తక్కువ వర్షపాతం నమోదవుతుందంట ఇప్పుడు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. అండ్ దాంతోపాటు సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే 2023లో స్టార్ట్ అయినటువంటి అబ్నార్మల్ కండిషన్ నేమ్ ఎల్ నీనో. ఈ అంటే ఎనిమీ టు ఇండియన్ మాన్సూన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓకేనా. ఎల్ నీనో అనేటటువంటిది ఇండియన్ మాన్సూన్కి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంది, మనకు వర్షపాతం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, మన వర్షపాతం తగ్గుదలకి చాలా ముఖ్యమైన కారణంగా ఉంటుందన్నమాట. ఇంతకీ ఎల్ నీనో అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ రైజింగ్ ఓషనిక్ టెంపరేచర్స్ ఇన్ ద ఈక్విటోరియల్ పసిఫిక్ రీజియన్. సో ఆస్ట్రేలియాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి ఈక్విటోరియల్ పసిఫిక్ రీజియన్ అంటే ఇదమ్మా, ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మామూలుగా ఎల్ నీనో లేనప్పుడు అంటే నార్మల్ కండిషన్స్లో ఏం జరగడం అనేటటువంటిది జరుగుతుంది? డ్యూ టు డిఫరెన్షియేటెడ్ హీటింగ్ ఆఫ్ ద ఎర్త్, మనకి భూమి ఏదైతే ఉంటుందో అది సూర్యుని యొక్క తాపం వల్ల అన్ని చోట్ల ఒకేలాగా వేడెక్కడం అనేటువంటి జరగదు. ఈక్వెటోరియల్ రీజియన్లో ఎక్కువ వేడెక్కుతుంది, పోలార్ రీజియన్లో వేడి అనేటటువంటిది ఉష్ణోగ్రత అనేటువంటి తక్కువ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఓషనిక్ వాటర్ ఏదైతే ఉందో అది ఎక్కువ వేడెక్కడం అనేది జరుగుతుంది. వేడెక్కిన తర్వాత దట్ వామ్ వాటర్ ఏదైతే ఉందో దట్ ఫ్లో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఎందుకు ఇటువైపు ఫ్లో అవ్వడం అనేటువంటి జరుగుతుంది? బికాస్ ఆఫ్ ట్రేడ్ విండ్స్ ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాటితో పాటు ఈ వామ్ వాటర్
ఆస్ట్రేలియన్ కోస్ట్ వైపు రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే వామ్ వాటర్ ఇక్కడ అబ్సెంట్గా ఉండడం అనేది జరుగుతుందో కింద ఉన్నటువంటి కోల్డ్ వాటర్ దాన్ని రిప్లేస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఈస్ హౌ ఓషనిక్ కరెంట్స్ వర్క్, రైట్. కింద ఉన్నటువంటి కోల్డ్ వాటర్ పైకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ వామ్ వాటర్ ఆస్ట్రేలియన్ కోస్ట్ వైపు రావడం అనేటువంటిది జరిగిందో ఇక్కడ లో ప్రెషర్ అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సిన్స్ దేర్ ఇస్ లో ప్రెషర్ దేర్ విల్ బి హెవీ రెయిన్ఫాల్ ఇన్ ద ఆస్ట్రేలియన్ కోస్ట్. ఆస్ట్రేలియన్ కోస్ట్లో రెయిన్ఫాల్ అండ్ దాంతోపాటు దీస్ వెస్టర్న్ పసిఫిక్ కోస్ట్లో రెయిన్ఫాల్ పడడం వల్ల దట్ ఈవెన్చువల్లీ కాజెస్ రెయిన్ఫాల్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ రీజియన్ యాజ్ వెల్. మన దగ్గర కూడా వర్షం పడడం అనేది జరుగుతుంది. ఇది నార్మల్ కండిషన్స్. కానీ మనకి ఎల్నినో టైంలో ఏమవుతాయంటే ట్రేడ్ విండ్స్ అనేటటువంటి వీకెన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, బలహీనపడడం అనేది జరుగుతుంది. లేకపోతే రివర్సల్ తీసుకుంటాయన్నమాట, ఈస్ట్ టు వెస్ట్ కాకుండా వెస్ట్ ఈస్ట్ ఫ్లో అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దాని కారణంగా ఇప్పుడు వామ్ వాటర్ ఎక్కడ ఉండడం అనేటువంటి జరుగుతుంది, ఈ పెరూవియన్ కోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వామ్ వాటర్ అనేటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ లో ప్రెషర్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడితే ఇక్కడ వర్షపాతం అనేటువంటిది విపరీతంగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సబ్సిక్వెంట్ రీజియన్స్ ఆస్ట్రేలియా లేకపోతే మన ఇండియా ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ వర్షపాతం అనేటువంటిది అసలు ఉండదు. డ్రాట్ లైక్ కండిషన్ ఏదైతే ఉంటుందో ఇది ఏర్పడుతుంది అనమాట. సో ఎల్నినో ఈజ్ అన్ అబ్నార్మల్ కండిషన్ దట్ కాజెస్ హెవీ రెయిన్ఫాల్ ఇన్ సమ్ రీజియన్స్. అంటే మనకి సౌత్ అమెరికాలో విపరీతమైనటువంటి రెయిన్ఫాల్, ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది. వేరాజ్ ఆస్ట్రేలియా అండ్ దాంతోపాటు సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ అండ్ దాంతోపాటు ఇండియన్ సబ్ కాంటినెంట్ రీజియన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వర్షపాతం పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ ఫినామినా ఆఫ్ ఎల్నినో 2023లోనే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 2023లోనే స్టార్ట్ అవ్వడం వల్ల కంటిన్యూస్ డ్రై స్పెల్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతున్నాయి. వర్షపాతం లేనటువంటి పరిస్థితి, వాతావరణంలో మాయిశ్చర్ లేనటువంటి పరిస్థితి, దాంతోపాటు ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా ఇప్పుడు లేవు, ఎప్పుడు వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా లేవు. అందుకారణంగా వాతావరణంలో మాయిశ్చర్ పూర్తిగా తగ్గిపోయింది, పూర్తిగా అడుగంటిపోయింది. సో స్నోఫాల్ అనేటువంటిది అస్సలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ప్రివైలింగ్ ఎల్నినో కండిషన్స్ ఓవర్ ద ఈక్విటోరియల్ పసిఫిక్ రీజన్, అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ స్నోఫాల్ ఇన్ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. వార్మర్ ఓషన్ టెంపరేచర్స్ మే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ల్యాక్ ఆఫ్ స్నోఫాల్. ఓషన్ టెంపరేచర్స్ అనేటటువంటి వామ్గా మారడం వల్ల ఎక్కడ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ లో ప్రెజర్ అనేటటువంటిది ఏర్పడి ఏం జరుగుతుంది, మనకి విండ్స్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అనేటటువంటి మూవ్ అవుతాయి కాబట్టి మనకి ఇటువైపు వర్షపాతం అనేటటువంటిది విపరీతంగా ఇక్కడ పడుతుంది, పెరువియన్ కోస్ట్ అండ్ దాంతోపాటు ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ. కానీ మన వైపు వర్షం పడుతుందా, మాయిశ్చర్ అనేటటువంటిది ఉందా, వాతావరణంలో లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ దాంతోపాటు ఎల్నినో కండిషన్ ఉన్నప్పుడు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, వింటర్ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చూడండి, ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడింది, మనకి దిస్ పర్టికులర్ మనకి విండ్ ఫ్లో ఎలా ఉంటుంది, హై ప్రెజర్ టు లో ప్రెజర్ ఉంటుంది. సో వెస్ట్ నుంచి విండ్స్ అనేటటువంటివి చాలా స్ట్రాంగ్గా ఈస్ట్ వైపు బ్లో అవ్వాలి, తప్పకుండా లో ప్రెజర్ వైపు వెళ్ళాలి. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ రావాలి. ఎల్నినో కండిషన్స్ ఉన్నప్పటికీ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ లేనటువంటి పరిస్థితి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్ వీకెన్ అవ్వడం అనేటువంటి జరిగింది. అది థర్డ్ ఫ్యాక్టర్, దాని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే జెట్ స్ట్రీమ్స్ ఎల్నినో కండిషన్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మనకి ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది. జెట్ స్ట్రీమ్స్ దే ఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్ విండ్స్ ఇన్ ద అప్పర్ ఆల్టిట్యూడ్స్, దే ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. అవి నార్త్కి సౌత్కి డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం వల్ల వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కంప్లీట్గా అబ్సెంట్గా ఉండడం అనేది జరిగింది ఎల్నినో కండిషన్స్ ఉన్నప్పటికీ. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద ఎఫెక్ట్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్. ఈ జెట్ స్ట్రీమ్స్ అనేటటువంటి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి చూడండి. ఇంతకీ జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి? దే ఆర్ వెరీ పవర్ఫుల్ విండ్స్ అట్ 250 to 320 km/h అవి ట్రావెల్ అవుట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ 12 km అబోవ్ సీ లెవెల్, వీటిని హై ఆల్టిట్యూడ్ విండ్స్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. దే ఆర్ వెరీ నారో ఫాస్ట్ మూవింగ్ ఎయిర్ కరెంట్స్గా చెప్తారన్నమాట. ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ ప్రాంతాల్లో ఇవి ఫ్లో అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దే ఆల్సో ఫార్మ్ డ్యూ టు డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ద ఎర్త్. సో భూమి ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా వేడెక్కడం అనేటటువంటి జరుగుతుంది. సో వాతావరణంలో దేర్ విల్ బి డిఫరెంట్ ప్యాకెట్స్ ఆఫ్ ఎయిర్ మాసెస్, వామ్ ఎయిర్ మాసెస్ ఉంటాయి, కోల్డ్ ఎయిర్ మాసెస్ అనేటటువంటి ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుందో దే ఫార్మ్ సివియర్ జెట్ స్ట్రీమ్స్ అనేటటువంటి వాటిని ఫార్మ్ చేస్తాయి. అండ్ దే యూజువలీ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వై? బికాస్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. భూమి కూడా వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది కాబట్టి ఇవి కూడా ఆ విధంగానే ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా మెడిటరేనియన్ సీ నుంచి ఈస్ట్ సైడ్ వైపు మనకి వెస్టర్న్ హిమాలయాస్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయి ఆ ప్రాంతాల వైపు వస్తున్నాయంటే, నార్త్ వెస్టర్న్ ఇండియా వైపు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? జెట్ స్ట్రీమ్స్ ఇవి తీసుకొస్తూ ఉంటాయన్నమాట. దే కంట్రిబ్యూట్ టు ద సబ్సిడెన్స్ ఆఫ్ కోల్డ్ ఎయిర్ అండ్ ఎన్హాన్సింగ్ కోల్డ్ ఓవర్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా చాలా చల్లగా ఉండడానికి కారణం ఏంటి అంటే దీస్ జెట్ స్ట్రీమ్స్. ట్రెడిషనల్లీ అవి అరేబియన్ సీ నుంచి మాయిశ్చర్ని తీసుకురావడం అనేది జరుగుతుంది నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి.
బట్ కానీ వాటి యొక్క డైరెక్షన్ అనేటువంటిది రీసెంట్ ఇయర్స్లో చేంజ్ అయిందనమాట. నార్త్ వర్డ్స్ చేంజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మనకి పోల్స్ దగ్గర ఉన్నటువంటి ఓషన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాటర్స్ టెంపరేచర్ ఏదైతే ఉందో డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ ఆల్ వాటి యొక్క టెంపరేచర్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. వాటి యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల అక్కడ లో ప్రెషర్ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. సో ఏం జరుగుతుంది, ఈక్వటోరియల్ రీజన్ నుంచి ఇవి పోల్స్ వైపు ట్రావెల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. హై ప్రెషర్ టు లో ప్రెషర్ విండ్ అనేటువంటిది ట్రావెల్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? సో జెట్ స్ట్రీమ్స్ వాటి యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం వల్ల వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడడం అనేటువంటిది జరిగింది. Emerging research suggests a link in warming of the Arctic seas affecting temperature gradient and jet stream strength. సో ఏం జరుగుతుంది, టెంపరేచర్ గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ అని చెప్పి అర్థం. సో టెంపరేచర్స్ అనేటువంటివి పోలార్ రీజియన్స్ అండ్ ఈక్వటోరియల్ రీజియన్స్ దగ్గర టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. సో హయ్యర్ ద టెంపరేచర్ గ్రేడియంట్ హయ్యర్ విల్ బి ద ప్రెషర్ గ్రేడియంట్ యాజ్ వెల్. ప్రెషర్ డిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రెషర్ గ్రేడియంట్ అనేటువంటిది ఎక్కువగా ఉండమని జరుగుతుందో దెన్ విండ్ యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండమనేటువంటిది జరుగుతుంది. సో వెస్ట్ టు ఈస్ట్ వచ్చేటటువంటి జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫ్లో కంటే వెస్ట్ నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి అంటే ఈక్వేటర్ నుంచి నార్త్ వైపు వెళ్ళేటటువంటి జెట్ స్ట్రీమ్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. సో అందుకే మెజారిటీ ఆఫ్ ద మాయిశ్చర్ మనకి పోలార్ రీజియన్స్ వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అర్థమైందా? పోలార్ జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి బలంగా ఉన్నాయి. సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్గా ఉన్నాయి. దేర్ విల్ బి 4 ఇంపార్టెంట్ జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి మనకి మామూలుగా. అండ్ ఇవన్నీ చాలా చాలా వెరీ వెరీ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అని చెప్పి చాలామంది అనుకుంటారు, బట్ దే ఆర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో వీటి మీద స్పెషల్గా వీడియోస్ కావాలి, ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కావాలి అంటే డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఏ టాపిక్స్ మీద మీకు కావాలో నేను దాని మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ వెరీ వెరీ రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఏ టాపిక్ ప్రాబ్లమెటిక్గా ఉన్నా దాన్ని మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా బేసిక్స్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జెట్ స్ట్రీమ్స్ చూడండి, జెట్ స్ట్రీమ్స్ 4 టైప్స్ ఉండమనేటువంటిది జరుగుతుంది. సో ఇది ఈక్వేటర్ అనుకోండి. మొత్తం ఫోర్ జెట్ స్ట్రీమ్స్లో 2 పోలార్ జెట్ స్ట్రీమ్స్ అనేటువంటివి ఉంటాయి, 2 సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అనేటువంటివి ఉంటాయి. పోలార్ జెట్ స్ట్రీమ్స్ ఇదిగోండి హారిజెంటల్గా ఇలా ఉండమనేటువంటిది జరుగుతుంది, ఇలా ఫ్లో అవుతాయి, వెస్ట్ ఈస్ట్ ఫ్లో అవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ ఇదిగోండి ఇక్కడ ఇలా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ 2 సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అవ్వడం అనేది జరుగుతుంది. వెస్ట్ ఈస్ట్ ఫ్లో అవ్వడం అనేటువంటిది జరుగుతుంది యూజువల్లీ. కానీ వెస్ట్ ఈస్ట్ కాకుండా ఇప్పుడు నార్త్ వర్డ్ డైరెక్షన్లో ఇది అవుతుంది బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది, పోలార్ రీజియన్లో ఓషన్స్ యొక్క టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది, అక్కడ వామ్ ఎయిర్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో లో ప్రెజర్ అనేటువంటిది ఏర్పడుతుంది. లో ప్రెజర్ ఎప్పుడైతే ఏర్పడడం అనేది జరిగిందో విండ్స్ అనేటువంటి అటు ఫ్లో అవుతున్నాయి అన్నమాట. అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? సో 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ కాశ్మీర్, హిమాచల్, లడాక్ అండ్ ఉత్తరాఖండ్. డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను, ప్రతిదీ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ యూ కెన్ క్లియర్లీ ఎక్స్పెక్ట్ ఏ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఫర్ షూర్. ఈ ఇయరే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. అంటే గత 50-60 ఏళ్ళుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం స్నోఫాల్ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడడం అనేది జరిగింది. యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఏ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. అందుకే ఇంత డీటెయిల్డ్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈ రోజు ద హిందూ అనాలిసిస్లోని నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి అమ్మా. ఈ రోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రిక్లైమింగ్ ద రిపబ్లిక్ అండ్ ద కాన్స్టిట్యూషన్. One of the most important articles appeared in the Hindu newspaper today, relevant to GS paper 2. Polity and governance కి సంబంధించినటువంటి ఆర్టికల్, ఎథిక్స్కి కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అండ్ ఎస్ఏ పేపర్ కూడా మీకు చాలా ఉపయోగపడేటటువంటి ఆర్టికల్ అమ్మ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అగైన్ ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దిస్ ఒపీనియన్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై ఎ సోషల్ యాక్టివిస్ట్ నేమ్డ్ అరుణా రాయ్ and another social activist named Nikhil Day. So iddaru some key insights into the dilution of constitutional values in India. రాజ్యాంగ విలువలు ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్ ఇయర్స్లో డైల్యూట్ అవుతున్నాయని చెప్పి మన ఆథర్స్ చెప్పడం అనేది జరిగిందనమాట. నాట్ మీ, బట్ ఆథర్స్ ఆర్ సేయింగ్ దెర్ ఇస్ యాక్చువల్లీ ఎన్ అండర్మైనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ కాంటెక్స్లో మనం దిస్ పర్టికులర్ టాపిక్ని పూర్తిగా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్డ్గా ఇన్డెప్త్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. టుడే January 26, 2024 we are celebrating 74th Republic Day of our nation. I hope you all know that Republic Day marks
ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26న రాజ్యాంగం అనేటటువంటిది అమలుకు నోచుకోవడం అనేటటువంటిది జరిగింది. రాజ్యాంగం అనేటటువంటిది మన దేశాన్ని సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో ద ప్రీఫేస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, దాన్ని గమనిస్తే ఇట్ స్టేట్స్ దట్ ఇండియా ఈజ్ సోవరెన్, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం. దట్ మీన్స్ వీ కెన్ మేక్ ఆర్ అన్మేక్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్ ఆన్ అవర్ ఓన్. వేరే వాళ్ళు మనకు డైరెక్ట్ చేయాలి, వేరే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఇది చేయొచ్చు. ఏ కంట్రీతో మనం క్లోజ్గా వెళ్ళాలి, ఏ కంట్రీస్తో మనం యుద్ధం చేయాలి, లేకపోతే ఏ కంట్రీస్కి దూరంగా జరగాలి, మన దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలా వద్దా, మన దేశంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయాలా వద్దా, మన శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలా వద్దా, ఆల్ దీస్ డెసిషన్స్ వీ హ్యావ్ టేకెన్ ఆన్ అవర్ ఓన్. ఎవరో చెప్తే కానీ లేకపోతే ఎవరో చేయమంటే కానీ మనం చేయలేదు. మనకు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం, మనకు నచ్చినట్టు మనకు ఉంటున్నాం. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోవరెన్ నేచర్ ఆఫ్ ఎ స్టేట్. అండ్ సోషలిస్ట్, దో దిస్ వర్డ్ సోషలిస్ట్ వాజ్ యాడెడ్ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, విచ్ ఇస్ దాన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అనే పేరుతో పిలుస్తాం. లేటర్ తర్వాత యాడ్ అయినప్పటికీ our constitutional principles, they actually express the socialist nature of our governance. సామ్యవాద ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఏర్పాటయ్యే విధంగా మన ప్రియాంబుల్ ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. సెక్యులర్, ఈవెన్ దిస్ వర్డ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి తర్వాత యాడ్ అవ్వడం అనేది జరిగింది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. బట్ స్టిల్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో వేరియస్ ప్రొవిజన్స్ డిఫరెంట్ రిలీజియస్ మైనారిటీస్కి కానీ లింగ్విస్టిక్ మైనారిటీస్కి కానీ చాలా ప్రొటెక్షన్ అనేటువంటిది అందించడం అనేది జరిగింది. Our constitution has maintained an adequate space for the diversity of the nation, to accommodate, to acknowledge the diversity of the nation. మన భారతదేశం అనేటటువంటిది భిన్నత్వంతో కూడినటువంటి నేషన్. వేరే రకాలైనటువంటి కల్చర్స్, రిలీజియన్స్, కులాలు, మతాలు, భాషలు ఇవన్నింటి సమ్మేళనమే మన దేశంగా మనం చెప్తాం. అండ్ మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేస్తూ ప్రొవిజన్స్ అనేటువంటి తీసుకురావడం అనేది జరిగింది. వి అనౌన్స్డ్ ఆర్ కంట్రీ యాజ్ అ సెక్యులర్ నేషన్. 1947 ఆగస్టు నెలలో 2 దేశాలకు స్వతంత్రం వస్తే ఇండియా మరియు పాకిస్తాన్ అనే 2 రాష్ట్రాలు ఏర్పడితే పాకిస్తాన్ థియోక్రటిక్ నేషన్గా మారింది. ఇట్ గేవ్ ఎంఫసిస్ టు రిలీజియన్, వెరాజ్ ఇండియా సెక్యులర్ ప్రిన్సిపల్స్తో, సెక్యులర్ ఫౌండేషన్స్తో, సెక్యులర్ ఐడియాస్తో ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. వి నెవర్ అనౌన్స్ ఆర్ కంట్రీ యాజ్ ఎ హిందూ రాజ్, లేకపోతే హిందూ దేశంగా మనం ఎప్పుడు ప్రకటించలేదు. దో ద మెజారిటీ రిలీజియన్ అనేటువంటిది హిందూయిజం అయినప్పటికీ. అండ్ ఇండియా డెమోక్రటిక్ అని చెప్పి కూడా చెప్పారు. ప్రజల చేతుల్లోనే పవర్ అనేటువంటిది పెట్టడం అనేది జరిగింది. దోస్ టైమ్స్ 70% ఆఫ్ ద పాపులేషన్ ఇల్లిటరేట్స్గా ఉండేవాళ్ళు, చదువు ఉండేది కాదు. బట్ స్టిల్ ఇండియాని ఒక డెమోక్రటిక్ నేషన్గా మనం ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ప్రతి ఒక్కరికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఏదైతే ఉంటుందో అది కల్పించాలని చెప్పి అనుకున్నాం. భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి అధికారం భారతదేశ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లోనే పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ మనం ఈ రకమైనటువంటి హక్కును కల్పించడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇండియా బికేమ్ రిపబ్లిక్ విత్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వీ నెవర్ హ్యాడ్ ఎనీ హెరిడిటరీ హెడ్. ఎటువంటి హెరిడిటరీ హెడ్ అనేటువంటిది అంటే వంశపారంపర్యంగా ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ పదవి ఏదైతే ఉంటుందో అది వెళ్ళదు ఒకరి నుంచి ఇంకొకరికి. ప్రజలు మాత్రమే, మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవచ్చు. పబ్లిక్ ద్వారా ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మన పరిపాలన సాగుతుందని చెప్పి మనం బలంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద బేసిస్ ఫర్ దిస్ ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్? ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ కమిటీ. జనవరి 22, 1947లో మన కాన్స్టిట్యూంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి అనుకున్నారు. అంటే వాట్ ఆబ్జెక్టివ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ త్రూ ద న్యూలీ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్. మనం ఎనాక్ట్ చేయబోయేటటువంటి కాన్స్టిట్యూషన్ ద్వారా, రాజ్యాంగం ద్వారా ఏ ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నాం అనే విధంగా ఈ రిజల్యూషన్ పాస్ చేశారు. దే వాంట్ టు మేక్ ఇండియా సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. And they want to build justice, they want to give liberty, they want to provide equality, they want to establish fraternity, they want to promote fraternity, brotherhood ఏదైతే ఉంటుందని ప్రమోట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అండ్ దిస్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ 1950 జనవరి 26 నాటికి ఎప్పుడైతే రాజ్యాంగం అనేటువంటిది అమలైందో ఇండియన్ ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్గా మారడం అనేది జరిగింది. మరి రాజ్యాంగం అమలుపరుచుకొని 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75th ఇయర్లో అడుగు పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆథర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు రేజ్ చేయడం అనేది జరిగింది, వాటితో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. దెర్ ఇస్ యాక్చువల్లీ స్టేట్ స్పాన్సర్డ్ స్పెక్టకల్ అండర్మైనింగ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్
గవర్నమెంట్ ఒక పర్టికులర్ రిలీజియన్కి దగ్గరగా వెళ్తుంది, ఒక పర్టికులర్ రిలీజియన్, ద మెజారిటీ రిలీజియన్ ఆఫ్ ద కంట్రీ హిందూయిజం ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తుంది, దాన్ని ఎంఫసైజ్ చేస్తుంది. అండ్ ప్రమోటింగ్ వన్ సింగిల్ రిలీజియన్ ఇన్ ఎ సెక్యులర్ నేషన్ లైక్ ఇండియా, అది మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్మైన్ చేస్తూ ఉంది అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. బికాస్ ఇన్ ద ఇయర్ 1947 ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2 దేశాలకు స్వతంత్రం వచ్చినప్పటికీ ఒకటి థియోక్రటిక్ నేషన్గా ఏర్పడింది, మతవాద దేశంగా ఏర్పడడం అనేటటువంటి జరిగింది. దే అనౌన్స్ దెమ్సెల్స్ as థియోక్రటిక్ నేషన్ పాకిస్తాన్. బట్ ఇండియా ఆన్ ద అదర్ హ్యాండ్, మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో దే నెవర్ డ్రమ్డ్ ఇండియా యాజ్ అ థియోక్రటిక్ నేషన్. దే యాక్చువల్లీ వాంట్ టు బిల్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యులర్ వాల్యూస్, సెక్యులర్ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేది జరిగింది. జస్ట్ బికాస్ దే చూస్ సెక్యులర్ వాల్యూస్, ఇండియా దో విత్ దిస్ మచ్ డివర్సిటీ, ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ, ఇంత కులాలు ఉన్నప్పటికీ, మతాలు ఉన్నప్పటికీ, ప్రాంతాలు ఉన్నప్పటికీ, భాషలు ఉన్నప్పటికీ మన రాజ్యాంగం మనందరినీ ఒక తాటి మీద కట్టి నిలబెట్టడం అనేటటువంటి జరిగింది. మనం బలంగా ఒక దేశంగా ఇంకా మనుగడ సాగిస్తూ ఉండడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే ఒక జాగ్రఫికల్ ఎంటిటీలో, ఒక పొలిటికల్ ఎంటిటీలో లైక్ ఇండియా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటే తప్పకుండా ఒకరి ఇంట్రెస్ట్ ఇంకొకరి ఇంట్రెస్ట్కి మ్యాచ్ అవ్వదు కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. బట్ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఎంతో కొంత సామరస్యంగా టాలరెన్స్తో మనం ముందుకెళ్తున్నామంటే దానికి కారణం ఏంటి? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ ఇండియా, ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ దట్ అవర్ ఫోర్ ఫాదర్స్ హ్యాస్ చూజన్. సో బట్ వాటిని దాటి మనం వాటిని అతిక్రమించి మనం ఇప్పుడు కొత్త పరంపరని, లెగసీని స్టార్ట్ చేస్తున్నాము. అది సరైనది కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్తున్నారన్నమాట. ద ఆథర్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్స్, both Aruna Rai and Nikhil Dev, what they are saying, not me, they are saying that some actions by the incumbent government, the present government at the center, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది చేస్తున్నటువంటి కొన్ని చర్యలు, they undermine the constitutional values అని చెప్పి, రాజ్యాంగ విలువలు ఏవైతే ఉంటాయో వాటిని బలహీనపరుస్తున్నాయని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. The present government's agenda of making this nation unidimensional, it is a threat to secular principles or constitutional values అనే విధంగా వీళ్ళు చెప్తున్నారన్నమాట. ద ప్రెజెంట్ గవర్నమెంట్, ద ప్రెజెంట్ పొలిటికల్ పార్టీ అట్ ద సెంటర్ అదేం చేయాలని చూస్తుంది అంటే థియోక్రటిక్ నేషన్గా చేసే ప్రయత్నం చేస్తుంది మన భారతదేశాన్ని, రాదర్ దాన్ సెక్యులర్ నేషన్. మెజారిటీ రిలీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రియారిటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ది వాంట్ టు క్రియేట్ అన్ యూనిడైమెన్షనల్ కల్చర్, ఇండియా యొక్క డైవర్సిటీని అండర్మైన్ చేసి ఒకే టైప్ ఆఫ్ కల్చర్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు ఆల్ త్రూ అవుట్ ఇండియా. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ఎరోడ్ ఆర్ అండర్మైన్ డైవర్స్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా. డిఫరెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్మైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దర్ పొలిటికల్లీ ఇంపోజింగ్ హిందుత్వ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారత ప్రజలు రాజ్యాంగానికి విలువిచ్చే వాళ్ళే, బట్ వాళ్ళ మీద హిందుత్వ అనేటటువంటి దిస్ పర్టికులర్ పొలిటికల్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని రుద్దుతున్నారనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు దే ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు సెంట్రలైజ్ ఎవ్రీథింగ్. దట్ సెంట్రలైజేషన్ ఈజ్ నెగ్లెక్టింగ్ ద రిచ్ లెగసీ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనే విధంగా మన ఆథర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. దే ఆర్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ ఆన్ వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ కలర్, వన్ ఎలక్షన్, వన్ లాంగ్వేజ్ అండ్ వన్ అఫీషియల్ రిలీజియన్, ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు సెంట్రలైజ్ ద నార్మ్స్ ఇన్ ద మెజారిటీ రిలీజియన్ యాజ్ వెల్. దట్ ఈస్ ద హిందూ రిలీజియన్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి నార్మ్స్, కస్టమ్స్ వాటిని కూడా సెంట్రలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక నేషనల్ నార్మ్స్ ఆఫ్ హిందుత్వ ఈ విధంగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నెరేటివ్స్తో కూడా ముందుకు రావడం అనేది జరుగుతుంది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ టు సింప్లిఫై దిస్ సెంట్రలైజేషన్ పార్ట్. సో మనకి రిలీజియన్, హిందూ మతంలో సెంట్రలైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉంది. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో దెర్ నెవర్ వాజ్ అన్ ఎంఫసిస్ ఆన్ లార్డ్ శ్రీరామ్. శ్రీరాముని మీద సదరన్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులు అంత ఎంఫసైజ్ చేసేవాళ్ళు కాదు. శ్రీరామనవమి రోజు పూజించేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి కానీ, లేకపోతే శివుడు కానీ, లేకపోతే వినాయకుడు కానీ వీళ్ళని ఎక్కువగా పూజిస్తారు తప్ప, బట్ కానీ లార్డ్ శ్రీరామ్కి అంత ఎక్కువ ఎంఫసిస్ అనేటటువంటిది ఉండేది కాదు. హిందూ రిలీజియస్ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయి వాటిలో, సదరన్ ఇండియన్ రిలీజియస్ కస్టమ్స్లో, హిందూ రిలీజియన్ కస్టంలో. కానీ ఎప్పుడైతే 2014లో బీజేపీ గవర్నమెంట్ రావడం అనేది జరిగిందో, ద నార్థన్ ప్రాక్టీస్ దట్ ఈస్ వర్షిపింగ్, గివింగ్ ఎంఫసైజింగ్ లార్డ్ శ్రీరామ్ అండ్ లార్డ్ హనుమాన్, సో అది సదరన్ ఇండియా కూడా పాకడం అనేటువంటి జరిగింది. సో హిందూ మతంలో కూడా ఏవైతే చిన్న చిన్న కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిని కూడా వీరు ఎరోడ్ చేస్తున్నారు. ఒక నేషనల్ నార్మ్స్ ఆఫ్ హిందూయిజంని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా ఐడెంటిటీ పాలిటిక్స్ అనేటటువంటి చేస్తున్నారు, నెరేటివ్ పాలిటిక్స్ అనేటటువంటివి చేస్తున్నారు. డిస్క్రైబింగ్ మోడీ యాజ్ విశ్వగురు, యూజింగ్ ఫ్రేజెస్ లైక్ అఖండ భారత్, దేశం కోసం, ధర్మం కోసం, ఇలాంటి వాటి ద్వారా వాళ్ళు ఐడెంటిటీ పాలిటిక్స్ పాల్పడుతున్నారనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది.
అండ్ దే ట్రయింగ్ టు ఫ్లాటన్ ఆర్ డైల్యూట్ మల్టీ డైమెన్షనల్ ఇమాజినేషన్ ఆఫ్ ద నేషన్ యాజ్ వెల్. ఒక సింగులర్ నెరేటివ్స్ తోనే ముందుకు వస్తున్నారు. సెలబ్రేషన్ ఆఫ్ డైవర్సిటీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ తీసుకోండి, దెర్ వర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రామాయణ ఎగ్జిస్ట్ ఆల్ అక్రాస్ ఇండియా. బట్ కానీ వాళ్ళు ఒకే టైప్ ఆఫ్ ఇదేదైతే ఉందో నెరేటివ్స్, ఒకే టైప్ ఆఫ్ సెంట్రలైజేషన్ ఆఫ్ రిలీజియన్, దే ఆర్ ట్రైంగ్ టు ఫోర్స్ఫుల్లీ పొలిటికల్లీ ఇంపోజింగ్ సమ్ నార్మ్స్ అండ్ ఆల్, వీటికి పాల్పడుతున్నారు. అది సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లైక్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ప్రాంతాల్లో కల్చరల్ డిజింటిగ్రేషన్కి పాల్పడడం అనేటటువంటి జరుగుతుంది. సో వాళ్ళకి జనరేషన్స్ నుంచి వస్తున్నటువంటి నార్మ్స్, కస్టమ్స్ ఇవన్నీ కంప్లీట్గా కనుమరుగైపోయే అవకాశం కూడా ఉంటుంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట మన ఆథర్స్. అండ్ మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, ఇట్ గేవ్ క్లియర్ ఎంఫసైజ్ ఆన్ ఫర్ డైవర్సిటీ ఆఫ్ ద నేషన్. మన దేశ భిన్నత్వానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. కాన్స్టిట్యూషన్లో ఎడిక్వేట్ స్పేస్ కూడా కల్పించడం అనేటటువంటిది జరిగింది. 75 ఏళ్ల క్రితం అడాప్ట్ చేసుకున్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, ఇట్ ఇన్కార్పొరేటెడ్ ఎడిక్వేట్ స్పేస్ ఫర్ ఆల్ ద డైవర్సిటీస్. మనకి వివిధ కమ్యూనిటీస్కి ప్రొటెక్ట్ చేస్తూ చాలా ప్రొవిజన్స్ అనేటటువంటి కూడా ఉండమనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28 మనకి డిఫరెంట్ రిలీజియన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్రొవిజన్స్ అనేటటువంటి ఉంటాయి, విచ్ ఆర్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యూనిక్ కల్చర్, డిస్టింక్ట్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునేటటువంటి స్వేచ్ఛని, వాళ్ళకి అధికారాలని, హక్కులని రాజ్యాంగం కల్పించడం అనేటటువంటి జరిగింది. Our constitution recognized cultural, religious, lifestyle differences in how Indians lead their lives. మన భారతీయులు ఒక వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, భిన్నమైనటువంటి జీవన విధానాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో విలువనివ్వడం అనేటటువంటి జరిగింది. ప్రోగ్రెస్ బిల్ట్ ఆన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టాలరెన్స్ అండ్ సొలిడారిటీ. ఒక మతం ఇంకో మతాన్ని గౌరవించడం, ఒక మతస్థుడు ఇంకో మతస్థుడిని ప్రేమించడం, ఒక మతం వాడి ఇంకో మతాన్ని వాడితో సామరస్యంగా ఉండడం, ఇలాంటి పునాదుల మీద భారతదేశం ఏర్పడింది. దట్ యాక్చువల్లీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యునైటింగ్ ఇండియా. భారతదేశం ఇంత కులాలుగా, మతాలుగా, భాషలుగా విడిపోతే భారతదేశం ఛిద్రం అయిపోతుంది, కుక్కలు చింపిన విస్తరాక్ అయిపోతుందని చెప్పి దెర్ ఆర్ మెనీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్. చాలా మంది ఎక్స్పర్ట్స్, స్కాలర్స్, ఇంటర్నేషనల్ స్కాలర్స్ అనుకోవడం అనేది జరిగింది. కానీ మనందరినీ కలిపి ఒక తాటి మీద ఉంచినటువంటి మహోన్నతమైన పుస్తకమే రాజ్యాంగం. మరి అలాంటి రాజ్యాంగ విలువలు ఏవైతే ఉంటాయో, ఆ రాజ్యాంగ విలువలు అనేవి అండర్మైన్ అయితే వీ కెన్ నో లాంగర్ సీ ఎన్ యునైటెడ్ ఇండియా. కలిసి ఉన్నటువంటి కలుపుగోలు భారతదేశం ఏదైతే ఉందో దాన్ని మనం చూడలేము. మన దేశం విడిపోతుందనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఐడియల్స్ గొప్ప ఐడియల్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హీ ఎంఫసైజ్డ్ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఈక్వాలిటీ సాధించాలి. రిలీజియన్ ఈజ్ నాట్ రిలీజియన్ షుడెంట్ బి గివెన్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆర్థికంగా భారతీయులందరూ సమానంగా బతకాలి, సోషల్లీ సోషల్ స్టాటస్ కూడా భారతీయులందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి అంబేద్కర్ కలగండం అనేది జరిగింది. ది సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా ఎస్ రాధాకృష్ణ, ఆయన కూడా ఒకవేళ మెజారిటేరియన్ అసెర్షన్ ఉంటే, అంటే మెజారిటీ రిలీజియన్ ఏదైతే ఉందో అది దీనికి పాల్పడితే, అది ప్రెజర్ అనేటువంటిది క్రియేట్ చేస్తే అదర్ రిలీజియన్స్ మీద, వీటన్నిటి మీద అది ఎలాంటి ఘోర పరిణామాలకు దారితీస్తుందని చెప్పి కూడా ఆయన చాలాసార్లు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ డెమోక్రటిక్ అండ్ ఎథికల్ ప్లెడ్జ్ క్రిటికల్ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్. భారతదేశ భవిష్యత్తు అనేటటువంటిది ప్రజ్వలంగా వెలగాలి అంటే రాజ్యాంగ విలువలను కాపాడడం అత్యవసరం అని చెప్పి మన ఆథర్స్ చెప్తా ఉన్నారు. ప్రియాంబుల్ ఎంఫసైజెస్ ఫ్రెటర్నిటీ. ప్రియాంబులే చెప్తుంది ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వబడాలి, ప్రమోట్ కాబడాలి అని చెప్పి. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వివిధ కులాల మధ్య, వివిధ మతాల మధ్య గోడలు కట్టేట్టు ఉన్నాయని చెప్పి మన ఆథర్స్ అభిప్రాయపడుతున్నారు. ఫ్రెటర్నిటీ ఎన్ష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్. ఫ్రెటర్నిటీ ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఒక ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ, అతని యొక్క గౌరవాన్ని కాపాడడానికి అండ్ దాంతోపాటు నేషన్స్ యూనిటీని ఎన్ష్యూర్ చేయడానికి ఉపయోగపడాలి. ఆ విధమైనటువంటి బ్రదర్హుడ్ మన దేశంలో ఏర్పడాలనే విధంగా మనకి మన కాన్స్టిట్యూషన్ ఫోర్ ఫాదర్స్ బిలీవ్ చేయడం అనేది జరిగింది. కానీ దానికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విధంగా మనకు ఆథర్స్ చెప్తున్నారన్నమాట. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఇలాంటి ఛాలెంజెస్ ఏవైతే కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ని ఛాలెంజ్ చేస్తున్నాయో వాటిని అడ్రస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ని ప్రజల మధ్య టాలరెన్స్ కానీ, బ్రదర్హుడ్ కానీ, లేకపోతే వాళ్ళ మధ్య హార్మోనీ, సామరస్యత ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేసేటటువంటి ఆస్పెక్ట్స్ లైక్ కాస్ట్ పాలిటిక్స్ కానీ, రిలీజియన్ పాలిటిక్స్ కానీ, వీటన్నిటిని దూరం చేయాలి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయాలనే విధంగా మనం చెప్పుకోవచ్చు. మనకు ఆథర్స్ చెప్తున్నారు. రీఅసెప్టింగ్ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, మన రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్గా భారతదేశం కొనసాగడం ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలియాలన్నమాట. కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్గా కాకుండా ఒక ఫ్యాసిస్ట్ నేషన్ అయినా, లేకపోతే ఒక డెస్పోటిక్ నేషన్ అయినా, లేకపోతే ఒక
డిక్టేటర్షిప్ ఉండేటటువంటి నేషన్ అయినా మనం ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది, మన హక్కులు ఎలా కాలరాయబడతాయి, ఇవన్నీ ప్రజలకు తెలియాలి. మనం అదే మార్గంలో ఉన్నామనే విధంగా మనకు ఆదర్శ్ చెప్తున్నారన్నమాట. అదే నియంతృత్వ పాలన ఏదైతే ఉందో వాటన్నింటి యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్గా ఉన్నందువల్లే సంతోషంగా సామరస్యంగా ఉన్నాం. అది లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతామని చెప్పి మనకి ఆదర్శ్ చెప్తున్నారు. ఎక్నాలజింగ్ ద రోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మనందరినీ కల్పించడంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో అందరికీ తెలిస్తేనే మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోగలుగుతారు. అర్థమైందా? సో అది కూడా తెలియపరచాలి ప్రజలకి. అండ్ మనందరం ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడడం ఏదో ఒక సివిల్ సర్వెంట్సో లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే కోర్టుల యొక్క బాధ్యత అని కాకుండా ప్రతి ఒక్కరూ దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని చెరిష్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మన రాజ్యాంగాన్ని అన్ని వేళలా గౌరవించుకుంటూ అన్ని వేళలా రాజ్యాంగ విలువలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి మనకి ఆదర్శ్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ప్రతిరోజు హిందూ ఎనాలిసిస్ ఫాలో అవ్వండమ్మా. మల్టిపుల్ టాపిక్స్ మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చేలాగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో చెప్పే బాధ్యత నాది. అండ్ స్లోలీ నేను నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని కూడా ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు కొన్ని అదర్ ఇన్స్టిట్యూట్స్లో అండ్ దాంతోపాటు సిలబస్ కంప్లీషన్కి సంబంధించినటువంటి కొన్ని కమిట్మెంట్స్ ఉండిపోయినాయి. సో అందుకే నేను తక్కువ ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాను. సో గోయింగ్ ఫార్వర్డ్ విత్ ఇన్ 10 to 15 days నేను ఆర్టికల్స్ నెంబర్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. జస్ట్ 2 months రిలెంట్లెస్గా మన హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మీ ఓన్గా కూడా హిందూ పేపర్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా మన ఎగ్జామినేషన్కి తగినట్టుగా హిందూ న్యూస్ పేపర్ని ఉపయోగించుకోవచ్చు అనే విషయాలు మీకు తెలుస్తాయి. దట్ ఈస్ మై ప్రామిస్. వీలైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.